తెలంగాణ కాంగ్రెస్ లో ముదిరిన సంక్షోభం తారస్థాయికి చేరుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన తన జరిగిన ఇవాల్టి సమావేశానికి అసమ్మతి తెలిపిన సీనియర్ నేతలు హాజరు కాలేదు. ఇప్పటికే 40 మందికి పైగా వలస నేతలకే పార్టీలో పదవులు కట్టబెట్టారని ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, రాజనరసింహ, మధు యాష్కి, మహేశ్వర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ జరిగిన సమావేశానికి అసంతృప్తి నేతలు హాజరు కాకపోవడంతో ఆసక్తి నెలకొంది. మరోవైపు సీనియర్ నేతలు ఎవరిపై ఆరోపణలు చేశారో వారు తమ పదవులకు రాజీనామా చేశారు. టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన సీతక్క, వేం నరేందర్, విజయరామారావు, చారకొండ వెంకటేష్, ఎర్రశేఖర్ సహా పలువురు రాజీనామా చేశారు. పదవులకు రిజైన్ చేస్తూ కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్కు లేఖలు పంపించారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి ఏసీసీ కార్యదర్శులు కూడా హాజరయ్యారు. బట్టలు ఇప్పాలి కానీ కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ బట్టలు ఇప్పే విధంగా మాట్లాడటం ఎంత కించపరిచే అంశం చెప్పండి ఒకసారి చూడండి. ఇది నేనన్న మాట కాదు. తెలంగాణలో 40 లక్షల మంది కాంగ్రెస్ సభ్యత్వాలు తీసుకున్నటువంటి డిజిటల్ మెంబర్లు అంటున్నారు. ఇలా నిన్న చాలా మంది కూడా ఏడ్చారు. అరే కాంగ్రెస్ పార్టీనే పేదవాళ్ళకి సాయం చేసింది, కాంగ్రెస్ పార్టీనే పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చింది, ప్రభుత్వ స్థలాలు పంచింది. రేపు కాంగ్రెస్ అధికారం రావాలని ఓటర్ అందరూ కూడా ఓట్లేయడానికి సిద్ధంగా ఉంటే వీళ్ళ రాజకీయ స్వలాభాల కోసం, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద సుదీర్ఘకాలంగా చేస్తున్న పెత్తనం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీని మరి బలహీనపరిచే విధంగా కాంగ్రెస్ అధ్యక్షుడు అంటే ఎవరన్నా సరే రేపొద్దున వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు అధ్యక్షుడు అవుతారు. అవి మేము గౌరవించవద్దు. సోనియా గాంధీ గారు ప్రతినిధి, మల్లికార్జున్ ఖర్గే గారు ప్రతినిధి ఎవరున్నా సరే పిసిసి పార్టీ అంటే నేను 23 సంవత్సరాలు పనిచేస్తాను. నేను సీనియరే. ఒక్కోసారి పదవులు అనేవి వస్తుంటే పోతుంటే రాకపోవచ్చు.